వినాయక వ్రత కథా ప్రారంభం. అక్షతలు చేత పట్టుకొని కథను ఆలకించండి. సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వర ఉత్పత్తియు చంద్రదర్శన దోషకారణంబును తన్ నివారమును చెప్పతొడిగను. పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకొమ్మనెను. అంతా గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించుమని కోరెను. భక్తవత్సలన్నగు ఆ పరమేశ్వరుడు అతని కోరిక తీర్ప గజాసురుని ఉదరమునందు ప్రవేశించి సుఖించుచుండెను. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలంనకు గజాసుర గర్భస్థలం నందు ఉండుట తెలిసి రప్పించుకొను మార్గము గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతమును తెలిపెను. ఓ మహానుభావ, పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి. ఇప్పుడు కూడా తగిన ఉపాయముచే రక్షింపుము అని విలపింప శ్రీహరి ఆ పార్వతీదేవిని ఊరడించి పంపెను. అంతా ఆ హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర పురమునకు ఏగి గంగిరెద్దుల మేళముచే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దును అలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపచేసి తానును చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసురపురంబుకొచ్చి జగన్మోహనంబుగా ఆడించుచుండ గజాసురుండు విని వార్లను పిలిపించి తన భవనము ఎదుట ఆడించ నియమించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబులు భోరునలు జగన్నాటక సూత్రధారియగు ఆ శ్రీహరి చిత్ర విచిత్రంబుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరుతుడై మీకేమి కావలెనో కోరుకోండి ఒసంగెదను అనెను. అంతన హరి సమీపించి, ఇది శివుని వాహనము నంది, శివుని కనుక్కొనుటకు వచ్చెను కాన శివుని ఒసంగుమని పల్కెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా ఎరింగి తనకు మరణమే నిశ్చయమనుకొని తన గర్భస్థండంగా పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము ధరింపచేయమని ప్రార్థించి విష్ణుమూర్తికి తన అంగీకారము తెలిపెను. ఆ తండు నందిని ప్రవేశింపచేసెను. నందియు తన శృంగములుచే గజాసురుని జీల్చి సంహరించెను. అంతా మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంతనా హరి దుష్టాత్ములకు ఇట్టి వరంబులు ఇయ్యరాదు, ఇచ్చినచో పాముకు పాలు పోసినట్లు అని ఉపదేశించెను. బ్రహ్మాది దేవతలకు విడ్కోలు పలికి తానును వైకుంఠమునకు ఏగెను. శివుడు నందినెక్కి కైలాసమునకు పయనమాయెను. వినాయక ఉత్పత్తి. కైలాసంబున పార్వతీదేవి భర్తరాకను దేవాదుల వలన విని అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగుపిండిని ఒక బాలునిగా చేసి ప్రాణంబు ఒసకి సింహద్వారమున కాపుగా ఉంచెను. స్నానాంతరము పార్వతి సర్వాభరణను అలంకరించుకొని పతి ఆగమనకు నిరీక్షించుచుండెను. అంతా పరమేశ్వరుడు వచ్చి నందిని ఆరోహించి లోపలికి పోబోవ సింహద్వారం నందు బాలుడు అడ్డగింపెను. కోపావేశుండై త్రిశూలముచే బాలుని కంఠమును దునిమి లోనికి ఏగెను. అంతా పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యములచే పూజించెను. వారిరువురు పరమానందమున ప్రియ భాషములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చే. అంత పరమేశ్వరుడు తాను వనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరస్సుని ఆ బాలునికి అతికించి ప్రాణం బొసంగి గజాననుండు అని నామం బొసంగెను. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా నెక్కి తిరుగుటకు అనింద్యుడు అను ఒక ఎలుకను వాహనముగా చేసుకొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించెను. ఇతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. ఇతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతి గావించియుండెను. విఘ్నేశ్వర ఆధిపత్యము. ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకొక్కని అధిపతిగా తమకు ఒసంగమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠను గనుక ఆ ఆధిపత్యమును తనకు ఒసంగమనెను. కాని గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాన ఈ ఆధిపత్యమును తనకు ఒసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంతా కుమారులను చూచి, మీలో ఎవ్వరు ముల్లోకంబులందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఆధిపత్యం ఒసంగను అని మహేశ్వరుండు పలక
అట్లే అని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహమునెక్కి వాయు వేగంబున నేగే. అంత గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తా మెరింగియు ఇట్ల ఆనతి తగునా మీ పాదసేవకొండును. నా యందు కటాక్షముంచి తగు ఉపాయంబులు తెలిపి రక్షించమనెను. ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై సకృత్ నారాయణేత్యుక్యా ఉమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేశాగ్నోషి వతి ప్రకృత కుమార. ఒకసారి నారాయణ మంత్రమును జపించి మాత్రమున 300 కల్పంబుల పుణ్య నదుల్లో స్నానమనర్చిన వాడవగుతువని సక్రమంబుగా నారాయణ మంత్రం ఉపదేశించి గజాననుడు అత్యంత భక్తితో పఠించుచు తల్లిదండ్రులకు 3 ప్రదక్షిణలు వనర్చెను. ఆ మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదిలో స్నానమాడగా నేను కుమారస్వామికి గజానందుడు నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చినట్లుగా గాన్పించెను. అతండు 3 కోట్ల నదులయందు కూడా ఇచ్చటనే జరిగెను. ఆశ్చర్యపడుచు కైలాసమున కేగి తండ్రి సమీపముందున్న గజానుని గాంచి నమస్కరించి తన బలము నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లంటిని, క్షమింపుము, ఈ ఆధిపత్యము అన్నగారికే ఒసంగము అని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఒసంగింపబడెను. ఆనాడు సర్వదేవతలు విఘ్నేశ్వరునికి శక్తి కొద్ది కుడుములు, అప్పములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించిరి. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భుజించి కొన్ని వాహనమునకు ఒసంగెను. కొన్ని చేత ధరించియు మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమున దిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవా ఉదరము భూమి కానిన చేతులు భూమికి అందనివాయే. బలవంతముగా చేతులతనిని చరణాంబుక ఆకాశంబులను చూచి చంద్రుడది చూసి వికటంబుగా నవ్వే. అంత రాజదృష్టి సోకినా రాళ్ళు కూడా నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తర్పదేహం బెల్లాడ్రం దొర్లెను. అతండును మృతి చెందెను. అంత పార్వతీదేవి శోకించి చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దిష్టి తగిలి కుమారుడు మరణించెను కాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు నొసుంగురుగాక అని శపించెను. ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట. ఆ సమయం అందున సప్త మహర్షులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంబున ఆసక్తుడై క్షీణించుచుండ నదియు అగ్ని భార్యను స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రణయంబుసేయ ఋషులు దానిని కనుక్కొని అగ్నిదేవునితోనున్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూటుచటే వీరికిట్టి నీలాపనింద కలిగినది. దేవతలు మనుషులను ఋషిపత్నుల ఆపద పరమేష్టికి తెలుప అతండు సర్వజ్ఞుడకటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటని తెలిపి సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతించి ఉమామహేశ్వరుల సేవించి మృతుండైపడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించగూర్చి అంత దేవాదులు, ఓ పార్వతీదేవి, నీ వసంగిన శాపంబు వలన లోకంబులకెల్ల కీడు వాటిల్లగాన దాన్ని ఉపసంహరించమని ప్రార్థించెను. పార్వతి సంతుష్టాంతరంగి అయి కుమారుని చేరతీసి ముద్దాడి, ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుని చూడరాదు అని శాపావకాశం బొసంగెను. అంతా బ్రహ్మాదులు సంతసించుచు తమ గృహంబులకేగి భాద్రపద శుద్ధ చతుర్దశి యందు మాత్రము చంద్రుణ్ణి చూడక జాగరులై సుఖంగా ఉండిరి. ఇట్లు కొంతకాలంబు గడించెను. శమంతకోపాఖ్యానము. ద్వాపర యుగంబున ద్వారకావాస్యగు శ్రీకృష్ణుడు నారదుణ్ణి దర్శించి స్తుతించి ప్రియ సంభాషణలు జరుపుచు, స్వామి, సాయం సమయమాయెను. ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీ శాపంబుచే చంద్రుని చూడరాదు కాన నిజగృహంబమున కేగెద శలవిండు అని పూర్వవృత్తాంతమును శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమున కేగెను. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని పట్టణంబున చాటింపు వేయించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడకుటచే తాను
మెంటి వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుచూ పాలల్లో చంద్రుని ప్రతిబింబమును చూచి, ఆహా, ఇక నా గట్టి అపనింద రానున్నదో అని సంశయమున ఉండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థి అయిపోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని అడిగెను. అతడు 8 బారుల బంగారమ్మును దినమునకు ఒసంగునట్టి ఈ మణిని నీకిచ్చిరనా అని నవ్వి పొమ్మని ఊరుకుండెను. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడ అడవికి వెళ్ళెను. ఒక సింహము ఆ మణిని మాంసఖండమని భ్రమించి ప్రసేనుని చంపి ఆ మణిని కొనిపోవచుండ ఒక బల్లూకము జాంబవంతుడు ఆ సింహమును చంపి ఆ మణిని తన కొండబిలమున తొట్టిలో బవళించి ఉన్న తన కుమార్తెయగు జాంబవతికి ఆట వస్తువుగా నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని, శ్రీకృష్ణుడే మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నము అపహరించెనని పట్టణమున చాటెను. అది కృష్ణుడు విని, నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోష ఫలితమ్మని గాంచి దానిని బాపుకొన బంధు సమేతుడై అరణ్యమునకు పోయెను. వెతుకగా ఒకచోట ప్రసేన కళేబరంబును సింగపు కాలిజాడలు పిదప బల్లూక చరణ విన్యాసంబులు గాంచెను. ఆ దారి బట్టి పోవుచుండా ఒక పర్వత గుహ ద్వారంబును చూసి పరివారంను అచట విడిచి కృష్ణుడు గుహలోకి ఏగెను. అచట బాలిక ఊయలపై కట్టపడి ఉన్న మణిని చూచి అచటికి పోయి ఆ మణిని చేతపుచ్చుకొని వచ్చునంత ఊయలలోని బాలిక ఎవడో దొంగ వచ్చెను, ఇంత మనిషి వచ్చెను అని కేక వేసెను. అంత జాంబవంతుడు రోషావేశుండై శ్రీకృష్ణుని పైపడి అరుచుచూ గృచ్చుచూ కోరలం గొరుగుచూ ఘోరముగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడు వానిని పడతోసి వృక్షముల చేత రాళ్ల చేత తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్ళు ఎడతెగక 28 దినములు యుద్ధము అనర్చి జాంబవంతుడు క్షీణబలుండై దేహం బెల్లనొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపచేసిన పురుషుడు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా దలంచి అంజలి ఘటించి, దేవాదిదేవా భక్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్ట రాక్షస సంహరణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగితిని. ఆ కాలంబున నా ఎందలి వాత్సల్యముచే వరంబు కోరుమని ఆజ్ఞవశంగా నా బుద్ధి మాంద్యముతో మీతో ద్వంద్వయుద్ధము చేయవలనని కోరుకుంటుని. కాలాంతరము అది జరుగునని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుచూ ఇచట ఉండి తిని. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరికను నెరవేర్చితిరి. నా శరీరం అంతయు శిథిలమయ్యను, ప్రాణములు కడబెట్టి జీవితమనేర్షించెను. నా అపరాధములు క్షమించి కాపాడము, నీకన్న వేరు దిక్కెవరూ లేరు అనుచు భీతి చెంది పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుతో నిమిరి భయంబు బాపే, బల్లూకేశ్వర, శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోహింపబడిన అపనింద బాపుకొనుటకు ఇతడుకు వచ్చి తిని గాన మణిని ఒసంగుము, నేను దానిని సత్రాజిత్తుకిచ్చిదను అనెను. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవంతిని కానుకగా ఒసంగెను. అంతా తన ఆలస్యమునకు పరితపించుచు బంధమిత్రుల సైన్యములను ఆనందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పి శమంతకమణిని ఒసగెను. అంతా ఆ సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడ్తిని అని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపమని వేడుకొనెను. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరలా నొసంగెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయంబాడెను. అచ్చటికి వచ్చిన దేవతలు మునులు స్తుతించి, మీరు సమర్థులు కనుక నీలాపనిందను బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప ప్రమాదవశంబున చంద్రదర్శనము ఆయనేని ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి శమంతకమణి కథను విని అక్షతలు శిరస్సమ్మును దలిచిన నీలాపనిందులు కలుగవు అని ఆనతీయ దేవాదులు సంతసించి
తమ నివాసంబులకేగిరి. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్దశి యందు దేవతలు, మహర్షులు, మానవులు మున్నుగువారు అందరూ తమ తమ విభవము కొలది గణపతిని పూజించి అభీష్ట వరసిద్ధిగాంచుచు సుఖముగా నుండిరి. పాప మోక్ష ప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి సూత మహాముని వారిని వీడుకొని నిజాశ్రమమునకు ఏగెను. కథాక్షతలను శిరస్సుపైన ధరించి గణేశుణ్ణి ప్రార్థింపుము. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.